రిప్లిట్ అని ఒక మంచి సాఫ్ట్వేర్ వెబ్సైట్ వచ్చింది. అది మనకు ఒక ఎంప్లాయ్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు దానికి ఏదైనా డౌట్స్ ఉన్నా అది మనల్ని అడుగుతుంది. మీకు ఒకసారి చూపెడతాను, రండి. ఇప్పుడు నేను రిప్లిట్ అని కొట్టి ఎంటర్ చేస్తున్నాను. మీకు ఇక్కడ ఈ సింబల్ అవపడుతుందా? దీన్ని నొక్కండి. ముందు మీకు లాగిన్ అండ్ సైన్ అప్ అంటుంది. నేను సైన్ అప్ కొడుతున్నాను. కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు మీకు ఈ హోమ్ పేజ్ అవపడుతుందా? ఇప్పుడు మీకు ఏమైనా కావాలనుకోండి, సపోజ్ నేను ఇప్పుడు యాప్ క్రియేట్ చేసుకో, మీకు యాపే కాదు వెబ్సైట్ ఏదైనా క్రియేట్ చేసుకోవాలంటే దీంట్లో సర్చ్ చేయాలి. నేను ఇప్పుడు టు డూ లిస్ట్ యాప్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. I want to create a to-do list app అని కొట్టేస్తున్నాను. స్టార్ట్ బిల్డింగ్ అని కొట్టేద్దాం కదా. ఇప్పుడు అది ఒక ప్రోగ్రామ్ ని అది క్రియేట్ చేస్తుంది, అంటే ఇప్పుడు పైథాన్ లాంటిది. కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ ఆన్సర్స్ ఇస్తుంది కదా. ఓకే, ఇప్పుడు మనల్ని క్వశ్చన్ అడుగు. I will help you to create a to-do list అని అంటుంది. మీకు ఏదైనా అడిషనల్ ఫీచర్స్ కావాలా అని అంటుంది. నేను క్లిక్ చేస్తున్నాను. అప్లై చేస్తున్నాను ప్లాన్. ఇప్పుడు ఈ ఏఐ ఏజెంట్ అనేది కోడ్స్ అయితే క్రియేట్ చేస్తుంది. మీరు చూడొచ్చు. కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే అది కూడా మనం చేయాలి, అది కూడా కోడ్ రాయాలి కదా. ఇక్కడ మీకు అవపడుతున్నాయా క్రియేటెడ్ ఈ అన్నీ ఫైల్స్ లాంటివి అన్నమాట. అంతా అయిపోయినాక మీకు మళ్ళీ డౌట్ ఉంటే అడుగుతుంది మళ్ళీ కూడా. ఇప్పుడైతే అయిపోతుంది, ఇంకొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ మీకు ఈ స్క్రీన్ షాట్ అంటే మీకు ఇలాంటిది వస్తుంది అనమాట. ఇప్పుడు రివ్యూ. ఇప్పుడు ఐ వాంట్ టు నో ఇప్పుడు నేను ఏం సెర్చ్ చేశానంటే గో టు మార్కెట్ ఫర్ ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నాకు ఇది కట్ చేసి ఇంకా అది లేనట్టే, కాబట్టి నాకు ఇంకొకటి యాడ్ చేయాలనిపిస్తుంది. యాడ్ ఏ బార్ ఫర్ completed and not completed. ఇప్పుడు మళ్ళీ అది ఇక్కడ కోడ్ కూడా రన్ చేస్తుంది. మళ్ళీ కొంచెం టైం తీసుకుంటుంది. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ కోడ్ కావాలన్నా కోడ్ చూపెడుతుంది. మీకు ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఇంకొంచెం ఏదైనా యాడ్ చేయాలనుకుని అది చేయగలుగుతుంది. ఇక్కడ కోడ్ యాడ్ చేస్తుంది కదా.
ఇదే కాకుండా మీకు వేరేలాగా కూడా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఒక్క నిమిషం. ఏంటి ఇలాంటి ఎర్రర్ వచ్చిందా? ఇప్పుడు నేను ఏమనుకుంటానంటే రన్ ఇప్పుడు వెళ్తున్నాను. ఇక్కడ వచ్చింది కదా. ఇప్పుడు నేను గో టు మార్కెట్ టు buy spices. యాడ్ కొట్టేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం యాక్టివ్లో ఉన్నాయైతే ఇది కంప్లీటెడ్ ఏం లేవు. ఆల్ అయితే ఇక్కడ యాక్టివ్లోకి పోతున్నాను. ఇది కట్ చేస్తున్నా, అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్లో ఇక్కడ ఉంటుంది చూసారా. ఇంకా మనం ఏం చేద్దాము, ఇలాంటి మీకు ఏదైనా కావాలంటే మనం అడగచ్చు. ఇప్పుడు నా ఫస్ట్ యాప్ ఓపెనింగ్ should be like the app picture and at the bottom get started బార్ ఉండాలి, బటన్. తర్వాతనే మనకి ఇది అనేది ఓపెన్ కావాలి. ఇప్పుడు చూద్దాం మన ఏజెంట్ ఏం చేస్తుందో. ఇప్పుడు ఇక్కడ మీరు కూడా చూడొచ్చు ఇక్కడ ఏం వాడుతున్నా. ఇక్కడ మీకు కాపీ చేయాలంటే ఇగో ఇక్కడ కాపీ బటన్ కూడా ఉంటుంది. ఇక్కడ మీకు ఉంటుంది. ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఏజెంట్ ఈస్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై అని ఉంటుంది. ఇక్కడి చూడండి, స్టే ఆర్గనైజ్డ్ అండ్ బూస్ట్ యువర్ అవర్ సింప్లీ గెట్ స్టార్టెడ్ నొక్కేసాను. తర్వాత చూసారా, ఇప్పుడు గో ఫర్ హోటల్ టు ఈట్ నేను యాడ్ చేశాను. ఇప్పుడు మీకు ఏందిగా ఏదో కంప్లీట్ అయిపోతే కంప్లీటెడ్ యాక్టివ్ ఉండదు. ఇప్పుడు లాల్లో పోతే ఇప్పుడు అర్థమైంది కదా గైస్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇంకొక విషయం చెప్పుతున్నాను, రిప్లికేట్కి కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి. అంటే మధ్యలో ఎర్రర్స్ కూడా అవుతున్నాయి. ఎక్కడైతే ఎర్రర్ జరిగిందో ఆ ఎర్రర్ మీకు చూపెడుతుంది. ఆ ఎర్రర్ని కాపీ చేసి ఇలా ఎర్రర్ వస్తుంది అని చూపెడితే దాన్ని ఫిక్స్ చేయమని చెప్తే అది ఆల్రెడీ ఫిక్స్ చేస్తుంది. మళ్ళీ రాకపోతే దాన్ని రిపీట్ చేస్తూ ఉండండి ఎప్పటి వరకు అయితే అది స్టార్ట్ అవుతుంది. ఓకే గైస్, సీ యూ, బాయ్ బాయ్.